రైతులకు శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. ఎదిలగూడెం గ్రామంలో రిటైర్డ్ ఎస్సీ గారు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు తప్పకుండా చెందిన తర్వాత వారు ఎదిలగూడెం గ్రామానికి చేసినటువంటి సేవను కూడా మేమందరం గుర్తు చేసుకుంటాము. ఇక్కడ లోకల్గా వెంకటేశ్వర లిఫ్ట్ రావడానికి వారు పడ్డటువంటి కష్టాన్ని కూడా పెంచవచ్చు. అటువంటి వారిని ఎప్పుడైనా కూడా మన తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుందనే విషయం కూడా చూస్తూ ఉన్నారు. మీరు అడుగుతున్నట్టుగా అనేకమైన ఇష్యూస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం ముస్లిం సమాజాన్ని మేము ఉద్ధరిస్తామని మాట్లాడతారు. కానీ నిన్న వక్ఫ్ బిల్లు వచ్చేటప్పటికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి వారికి మరి నోరు రాలేదు, ప్రియాంక గాంధీ గారికి పార్లమెంట్కి రావడానికి వారికి రాలేదు. మరి అట్లానే పెద్ద పెద్ద మాటలు చెప్పి ఓట్లప్పుడు మాత్రం మాట్లాడేటటువంటి వాళ్ళు నిజంగా 30 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యను మాత్రం పార్లమెంట్లో లెవెల్ వాళ్ళకు మాట్లాడుతున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒకే విధానంలో పనిచేసిందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.